అంశం ఏంటంటే జాగ్రత్తగా మరి రాసుకునే వారు రాసుకోండి. మానవ జీవితానికి బావులు చెబుతున్న భాష్యము. అందరూ కూడా జాగ్రత్తగా రాసుకునే వారు రాసుకోండి. మానవ జీవితానికి బావులు చెబుతున్న భాష్యము అనే ఒక అద్భుతమైన సందర్భాన్ని బైబిల్ గ్రంథంలో నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాము. ప్రతి వారం ఒక విశేషమైన సందర్భాన్ని బైబిల్ గ్రంథంలో నుండి మనమందరం కూడా ఆలోచిస్తున్నాము. ఈరోజు కూడా ఒక వచనాన్ని చదువుకొని దయచేసి మనము ముందుకు వెళదాము. పరిశుద్ధ దేవుని గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 4వ అధ్యాయము, సామెతల గ్రంథము 4వ అధ్యాయము దయచేసి 23వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. నీ హృదయములో నుండి జీవదానము బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోను. ఇక్కడ దేవుడు మానవ జీవితంలో దేవుడు మాట్లాడుతూ, అంటే మానవులతో దేవుడు మాట్లాడుతూ చెబుతున్నాడు, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోవడము. మనం ఏది భద్రంగా కాపాడుకుంటామన్నా? జాగ్రత్తగా అమ్మా, జాగ్రత్తగా డబ్బులు, బంగారము, ల్యాండ్ పేపర్లు ఏమైనా ఉంటే ఇంకమ్మా ఇలాంటివి చాలా భద్రంగా పటిష్టంగా వాటిని భద్రపరుస్తాం మనము. మరి దేవుడేంటి? అన్నిటికంటే ముఖ్యముగా వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే నీ హృదయమును భద్రముగా కాపాడుకోవడము. అదేంటి? దేవుడేమో హృదయాన్ని కాపాడుకోమంటున్నాడు. ఎందుకు హృదయాన్ని కాపాడుకోమంటున్నాడంటే మన ఆలోచనలన్నింటికీ కేంద్ర స్థానం ఏంటంటే హృదయము. ఏంటిదమ్మా? హృదయము. ఇప్పుడు మనము ఏదైనా చూస్తున్నాం, మైక్ చూస్తున్నాం. ఈ కన్నులు చూసింది, నువ్వు చూసింది ఇదిగో మైకును అని మనకి ఏం చెప్పాలంటే మన హృదయం చెప్పాలి. నువ్వు చూసింది ఇదిగో మైకును అని, ఈ కన్నులు చూసింది మైక్ అని మన హృదయం మనకు చెప్పాలి. మనం చెవులతో విన్నది మన హృదయం మనకు చెప్పాలి. ఇదిగో నువ్వు వాక్యాన్ని వింటున్నావు, నువ్వు ఫలాన్ని వింటున్నావని నీ హృదయం నీకు చెప్పాలి. అందుకే మన ఆలోచనలన్నింటికీ కేంద్ర స్థానం ఏంటంటే మన హృదయము అంటున్నాడు. ఒక మంచి జరగాలన్నా, ఒక చెడు చేయాలన్నా ముందు ఎక్కడ మనం ఆలోచించుకుంటామంటే మన హృదయంలో మనం ఆలోచించుకుంటాము. మనము ప్రతిదీ కూడా మన హృదయంలో మనం స్టోర్ చేసుకుంటాము. ఒక మాటలో చెప్పాలి అంటే మానవునికి ఒక మెమొరీ కార్డ్ లాంటిది మన హృదయము. ఇది ఎక్కడుందా? మన హృదయం. అమ్మ, హృదయం ఎక్కడుంది? హృదయం అనగానే చాలా మంది గుండె చూపిస్తారు. గుండె కాదు హృదయం. హృదయము మెదడు కూడా కాదు హృదయం. అది గుర్తుపెట్టుకోండి. హృదయము నదినెత్తి నుండి అది పాదాలను ఎక్కడుందో అది మనం చెప్పలేము. అది ఎక్కడుందో మనం చెప్పలేము. అందుకే అంటున్నాడు అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును కాపాడుకోను. ఎందుకంటే ఆ ఇర్మియా గ్రంథం 17:9 మనకు తెలుసు కదమ్మా, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహించగలవాడెవడు. ఎంతసేపు శరీర రోగాన్ని ఎలా బాగు చేసుకుందామని అనుకుంటున్నాం, కానీ హృదయము ఘోరమైన వ్యాధి గలది, అది మోసకరమైనది. అది మనల్ని మోసం చేస్తుంది, ఎదుటి వారిని కూడా మోసం చేసేది. అందుకే దేవుడు అంటున్నాడు అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రం చేసుకున్నాము అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుడు మనం అడగలిగితే
ఎందుకయ్యా హృదయాన్ని భద్రం చేసుకోవాలి? హృదయాన్ని భద్రం చేసుకోవటం వల్ల నాకు వచ్చే ప్రయోజనం ఏంటయ్యా అని ఒకవేళ దేవుడిని మనం ప్రశ్నించగలిగితే పైన అదే వచనము పైన చెప్తున్నాడు, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. నీ హృదయంలో నుండి జీవధారలు పొంగి పొరవాలి అంటే నీ హృదయాన్ని జాగ్రత్తగా నువ్వు భద్రం చేసుకోవాలి. ఇక దీన్ని మనము అర్థం చేసుకోవడానికి కాస్త మనం ముందుకు వెళ్ళగలిగితే, ఇంతకీ హృదయంలో నుండి జీవధారణ, అసలు జీవధారణ అర్థం ఏంటి? ఆ జీవధారలు మన హృదయంలో నుండి పొంగి పొరలాలి అంటే మనం ఏం చేయాలి? ఆ హృదయంలో నుండి జీవధారలు రావడం వల్ల మనకు ప్రయోజనం ఏమిటి అని ఆత్మీయంగా మనం ఆలోచన చేయగలిగితే, ఇక బైబిల్లోకి మనం చూడగలిగితే, బైబిల్ మనం చదువుతున్నప్పుడు బైబిల్లో ఉన్న ప్రతిదీ మనకు బోధిస్తుంది, ప్రతిదీ మనకు ఒక పాఠాన్ని చెబుతుంది. అందుకే బైబిల్ చదువుతున్నప్పుడు ఎదుటి వారికి బోధించడానికే కాదు, కానీ ఆ బైబిల్ చదువుతున్నప్పుడు మనము కూడా బైబిల్ అనేది మనకు బోధిస్తుంది. ఎదుటి వారికి బోధించడానికి బైబిల్ చదవకూడదు, మనకు మనం బోధించుకోవడానికి కూడా బైబిల్ మనం చదవాలి. అందుకే బైబిల్ మనం చదువుతున్నప్పుడు బైబిల్ మనతో ఏం మాట్లాడుతుందో, అంటే మన జీవితంతో ఏం మాట్లాడుతుందో మనకు అర్థమైతే ఎదుటి వారితో ఏం మాట్లాడాలో మనకు అర్థమవుతుంది. మళ్ళీ చెప్తున్నాం, మన జీవితంలో బైబిల్ మనతో ఏం మాట్లాడుతుందో మనకు అర్థమైతే ఎదుటి వారితో ఏం మాట్లాడాలో మనకు అర్థమవుతుంది. అందుకే బైబిల్ చదువుతున్నప్పుడు ఈ 66 పుస్తకాలు నాతో ఏం మాట్లాడుతున్నాయి అని ఒకవేళ మనం చదవగలిగితే ప్రతిదీ కూడా మనకు బోధిస్తుంది. ఇంకా మనం చూడగలిగితే మనలో ఉన్న లోపాలు సరిచేస్తుంది. మనకు గొప్ప గొప్ప పాఠాలు బైబిల్లో ఉన్న ప్రతిదీ కూడా మనకు నేర్పిస్తుంది. ఈరోజు అదే మనం నేర్చుకోబోతున్నాము. మన పాఠం ఏంటంటే మానవుని జీవితానికి బావులు చెబుతున్న భాష్యం ఏమిటి, అంటే స్పష్టమైన వివరణ ఏంటి. మరి బావి అనగా మనందరికీ తెలుసు, ఒకప్పుడు ప్రతి కుటుంబంలో ఒక బావి ఉండేది. ఒకప్పుడు చాలా ప్రాముఖ్యమైన పాత్రను మరి బావులు పోషించాయి, మనందరికీ తెలుసు. ఒకప్పుడు ఏ నీళ్ళు తాగేవాళ్ళం మనం? ఏ నీళ్ళు తాగేవాళ్ళం? బావి నీళ్ళు తాగేవాళ్ళం. ఒకప్పుడు బావి నీళ్ళు తాగి తాడి చెట్టు మీద నుంచి పడిన చిన్న చిన్న గాయాలతో బయటపడిపోయేవారు. ఏదో స్వెల్లింగ్ వచ్చేది, తగ్గిపోయేది కొంతకాలం. ఇప్పుడు మినరల్ తాగుతున్నాం, బెడ్ నుంచి పడిపోతే ఎముకలు విరిగిపోతున్నాయి, బోన్స్ విరిగిపోతున్నాయి. అంటే మీరు ఆలోచించండి, బావి నీరు తాగి గట్టిగా ఉంటే ఈరోజు ప్యూరిఫై వాటర్ అని మినరల్ నీళ్ళు తాగుతున్నాము. అసలు అది మినరల్ నీళ్ళు కానే కాదు. రాబోయే రోజుల్లో దాన్ని కూడా చూసేస్తారట. ఏవో కొన్ని కెమికల్స్, కొన్ని ఏవో కలిపి ఆ వాటర్లో తీయగా ఉండడానికి కొన్ని ఇస్తున్నారు తప్ప అసలు అది మినరల్ వాటర్ కానే కాదట. అయితే మనం చూడగలిగితే ఈ బావులు మనకు నేర్పుతున్న పాఠం ఏమిటి? ఇంతకీ బైబిల్లో ఎన్ని రకాల బావులు ఉన్నాయి? ఇంతకీ బైబిల్లో బావులు ఉన్నాయా? ఉంటే ఎన్ని రకాల బావులు ఉన్నాయి? అవి మనకు నేర్పుతున్న పాఠం ఏమిటి? ఇక మనం చూడగలిగితే బైబిల్లో 4 రకాల బావులు ఉన్నాయి. ఒక్కొక్క బావి మనకు ఏ పాఠాన్ని నేర్పిస్తుందో మనము చూడగలిగితే, ఇక మొదటిది బావులలో మొదటిది 2వ పేతురు పత్రిక, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము దయచేసి 17వ వచనాన్ని జాగ్రత్తగా మనము చదువుతున్నాం. వీరు నీళ్లు లేని బావులను మేఘములై ఉన్నారు, వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. వీరు నీళ్లు లేని బావులు. ఎవరు వీరు? వీరు నీళ్లు లేని బావులు. నీరు లేని బావులతో ఏమైనా ఉపయోగం ఉందా అమ్మ? నీరు లేని బావులతో ఏమైనా ఉపయోగం ఉందా? ఎవరి దాహాన్ని తీరుస్తుందా? ఎవరికైనా ప్రయోజనం ఉందా? ఎవరికైనా ఉపయోగపడుతుందా? ఎవరికి ఉపయోగపడదు.
ఇక్కడ మనకు ఒక బోర్ ఉంది కదా ఈ పక్కన, అప్పుడు నీళ్లు రాలేదు, దాన్ని ఏం చేసేసాం, దాన్ని క్లోజ్ చేసేసాం. ఎందుకు క్లోజ్ చేసేసాం? యూజ్ లేదు దాంట్లో, అది ఎవరికి ఉపయోగపడదు. అలాగే వీరు నీళ్లు లేని బావులు అంటున్నారు. ఇంతకీ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే భక్తిహీనముగా బ్రతికేవారు, నటించి బ్రతికేవారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. భక్తిహీనముగా బ్రతికేవారు, వేషధారణతో బ్రతికేవారే నీరు లేని బావులు, నీరు లేని బావులు. ఎందుకంటే మన జీవితం ఎలా ఉండాలి అంటే ఎదుటి వారికి మార్గదర్శిగా మన జీవితం ఉండాలి. మన జీవితము ఎదుటి వారికి మాదిరిగా ఉండాలి. మన జీవితం ఎదుటి వారికి ఉపయోగపడే విధముగా ఉండాలి. మన జీవితము ఎదుటి వారిని దేవునిలోనికి నడిపించేదిగా మన జీవితం ఉండాలి. కానీ మన జీవితము భక్తిహీనముగా ఉండటం వల్ల, వేషధారణగా ఉండటం వల్ల అది ఎలా ఉంటుందంటే నీరు లేని బావితో దేవుడు అలాంటి జీవితాలను దేవుడు పోలుస్తున్నాడు. ఎందుకంటే వేషధారణ అన్నది చాలా భయంకరమైనది. ఎంత భయంకరమైనదంటే వేషధారణ అనేది ఎంత భయంకరమైనదంటే, ఇప్పుడు మనకు దూరం నుంచి అది చిన్న మరి పిల్లిలాగా కనిపించింది అనుకోండి, మన చీకట్లోనో లేదా దూరం నుంచి అది పిల్లిలాగా కనిపించి దగ్గరికి వెళ్ళిన తర్వాత అది పులిలాగా కనిపించింది అనుకోండి, అమ్మ ప్రమాదమా కాదా? చెట్టెక్కిన తర్వాత అదేదో కొమ్మలా కనిపించి పైకి వెళ్ళిన తర్వాత అది పామున్నది అనుకోండి పైన, అది ఎంత ప్రమాదమో. భక్తిహీనముగా బ్రతకటము, వేషధారణతో బ్రతకటం అంటే దేవుడి దగ్గర దేవుడి కొరకు బ్రతుకుతున్నానని నటించి బ్రతకటం అనేది దాన్ని దేంతో పోలుస్తున్నాడంటే అలాంటి వారు నీరు లేని బావులు, నీరు లేని బావులు. ఎవరికి ఉపయోగం లేదు, ఎవరి దాహం తీర్చదు, ఎవరికి ఉపయోగపడని బావులే నీరు లేని బావులు. అలాంటి భక్తిహీనులను, అలాంటి వారిని దేవుడు పోలుస్తున్న పైన చెప్తున్న బిలాము వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాడు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా పరిచయం ఏమన్నాడంటే మీరు వేషధారులు, మీరు ఎవరంటే సమాజంలో ఏదో గొప్పవారము, సమాజంలో మీరు ఏదో గొప్పవారం అని మీరు అనుకుంటున్నారు. కానీ మీ హృదయం ఎలాంటిదంటే మీరు వేషధారణతో బ్రతుకుతున్నారు. మీరు 23వ అధ్యాయం మత్తయి సువార్తలో దేవుడు మాట్లాడుతుంటాడు. అందుకే నీరు లేని బావులు ఎవరంటే భక్తిగా బ్రతకని వారు, వేషధారణతో బ్రతుకుతున్న వారే నీరు లేని బావులు. అలాంటి వారిని దేవుడు పోలుస్తున్నాడు. ఇక రెండో బావి ఏంటని మనం చూడగలిగితే ఆదికాండం దయచేసి ఆదికాండము 26వ అధ్యాయము దయచేసి 15వ వచనాన్ని జాగ్రత్తగా మనం చదువుకుందాము. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రొవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీన్లు మన్ను పోసి పూడ్చివేసింది. రెండో బావులు ఏంటంటే పూడ్చివేయబడిన బావులు. అమ్మ రెండవది ఏంటమ్మా? మొదటిది నీళ్లు లేని బావులు అయితే, రెండవది పూడ్చివేయబడిన బావులు. ఎవరు తవ్వారట? భక్తిపరుడైన అబ్రహాము గారి దాసులు బావులు తొరిగితే దాన్ని ఎవరు పూర్తి చేశారట? ఫిలిస్తీన్లు మన్ను పోసి ఆ బావులను పూడ్చివేశారు. అంటే ఈ పూడ్చివేసిన బావులు ఎవరిని సూచిస్తున్నాయి? ఆ బావులు తవ్వినప్పుడు అనేకుల దాహాన్ని తీర్చాయి, అనేకులకు ఉపయోగపడ్డాయి, అనేకులకు ప్రయోజనకరంగా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మట్టి పోసి పూర్తి చేశారో అప్పుడు అది ఎవరి దాహాన్ని తీర్చదు, అది ఎవరికి కూడా అది ఉపయోగపడదు. కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తున్నాం కదా, పెద్ద బోర్లు వేసిన తర్వాత నీళ్లు పడకపోయేసరికి దాన్ని అలాగే విడిచిపెట్టి వెళ్ళిపోవటం వల్ల చాలా మంది చిన్నపిల్లలు ఆడుకుంటూ వెళ్ళిపోయి ఆ బోరు బావిలో పడిపోయి చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, మనందరికీ తెలుసు. అలాగే ఇక్కడ మనం చూడగలిగితే ఈ పూడ్చివేయబడిన బావి ఇది ఎవరిని సూచిస్తుంది అంటే ఎవరితో ఇచ్చారట? భక్తిపరుడైన అబ్రహాము గారి దాసులు బావులు త్రొవితే ఇదిగో ఫిలిస్తీన్లు ఏం
వాటిని పూర్తి చేశారట. దీన్ని మనసులో పెట్టుకోండి, దీన్ని లాస్ట్ మాట్లాడు మనసులో పెట్టుకోండి. ఇప్పుడు ఈ పూడ్చివేయబడిన బావులు ఎవరిని సూచిస్తున్నాయి? ఎవరిని సూచిస్తున్నాయి? ఎవరిని సూచిస్తున్నాయి అంటే దేవుణ్ణి తెలుసుకొని, దేవుణ్ణి నమ్ముకొని, దేవుని దివ్యవాక్యాన్ని రుచి చూసి, ఆ తర్వాత మారు మనసు పొందుకొని, దేవుని ఎదుట, సంఘం ఎదుట, ప్రకృతి ఎదుట అయ్యా నీ కొరకే బ్రతుకుతానని దేవుడికి మాట ఇచ్చి, ఆ తర్వాత క్రీస్తును ధరించుకొని, ఆ తర్వాత దేవుడిలోకి వచ్చి దేవుని గురించి అనేకులను చెప్పి, అనేకులను దేవుని దగ్గరికి నడిపించి, కొంతకాలానికి లోకములో కలిసిపోయిన వారిని సూచించేవే ఈ పూడ్చివేయబడిన బావులు. అంటే కొంతకాలం దేవునిలో వెలిగి, కొంతకాలం దేవునికి ఉపయోగపడి, ఆ తర్వాత లోకం అనే కూపంలో కలిసిపోయేవే ఈ యొక్క నీరు లేని బావులు, నీరు లేని బావులు. అలాంటి వారిని దేవుడు పోలుస్తాడు. మన జీవితంలో బాప్తిజం తీసుకున్న తర్వాత దేవా నీ కొరకే బ్రతుకుతానని దేవుడికి మాటించి, ఆ తర్వాత నెమ్మదిగా ఎవరైతే లోకంలో కలిసిపోయి లోకంలోనికి వెళ్ళిపోతారో వారిని సూచించేదే ఇదిగో పూడ్చివేయబడిన బావి అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రారంభంలో గొప్పగా దేవుడి కొరకు బ్రతుకుతారు, గొప్పగా దేవుడి గురించి చెబుతారు, గొప్పగా దేవుడిలోనికి నడిపిస్తారు, వెలుగుతారు, అనేకులను వెలిగిస్తారు. కానీ అనతి కాలంలో ఒక కుక్క మరల వాంతికి తిరిగినట్టుగా, కడగబడిన పంది ఎలాగైతే మరల మృతలోనికి వెళ్ళినట్టుగా మరలా లోకంలో కలిసిపోయిన వారిని సూచిస్తుంది ఈ పూడ్చివేయబడిన బావులు. మన అబ్రహాం గారి దాసుడు త్రవ్యాలను మనం చదువుకుంటున్నాం కదా. అబ్రహాం గారు భక్తిపరుడు. ఆయన దాసుడు బావి తవ్వినప్పుడు అనేకుల దాహాన్ని తీర్చాయి, అనేకులకు ఉపయోగపడ్డాయి. కానీ అన్యజనులు అనే ఫిలిస్తీన్లు ఏం చేశారంటే వాటిని పూడ్చేశారు. మరి దేవుడిలోకి వచ్చి దేవుడిలో ఒక వెలుగు వెలిగిన తర్వాత మరలా లోకంలోనికి వెళ్ళి కలిసిపోవడానికి గల కారణం ఏంటో అది కూడా మనం ఒకసారి చూడగలిగితే, కొరంథీయులకు రాసిన 2వ పత్రిక, దయచేసి బైబిల్లో నుండి అపోస్తులైన పౌలు గారు కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14-15 వచనాలు జాగ్రత్తగా. జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యమో, వెలుగునకు చీకటికి ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సమ్మతమో, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఇక్కడ మనం చూడగలిగితే దేవుడు అంటున్నాడు, ఎందుకు దేవుడిలోకి వచ్చిన తర్వాత ఎందుకు తొందరగా లోకంలో కలిసిపోతున్నారంటే దేవుడు అంటున్నాడు, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి. అంటే విశ్వాసికి అవిశ్వాసికి పొత్తెక్కండి అంటున్నాడు దేవుడు. దాని అర్థం ఏంటంటే దేవుడిలోకి వచ్చి విశ్వాసులుగా ఉన్న తర్వాత దయ్యం అపవాదం చేస్తాడంటే కొంతమంది అన్యులను పరిచయం చేస్తాడు. ఆమె ఎవరిని పరిచయం చేస్తాడు? అన్యులను పరిచయం చేస్తాడు. అన్యులను పరిచయం చేసిన తర్వాత వారు నెమ్మదిగా మనల్ని ఏం చేస్తారంటే నెమ్మదిగా లోకంలోనికి మనల్ని తీసుకొని వెళతారు. లోకంలోనికి మనల్ని నెమ్మదిగా తీసుకొని వెళతారు. అదే అపవాది మన నుండి కోరుకునేది ఏంటంటే ఒక అన్యుని మనకు ఏం చేస్తాడంటే అటాచ్ చేస్తాడు. మనకి ఒక అన్యుని అటాచ్ చేసిన తర్వాత అతను నెమ్మదిగా మనల్ని లోకంలోనికి తీసుకొని వెళ్ళిపోతుంటాడు. అన్యులను దేవునిలోనికి మనం తీసుకురావాలి. అన్యులకు వాక్యాన్ని చెప్పి దేవునిలోనికి మనం తీసుకొని రావాలి. కానీ మనం ఏమైపోతా ఉంటామంటే అన్యులతో సహవాసం చేసి సాంగత్యం చేసి లోకంలో కలిసిపోతుంటారు. అలాంటి వారిని దేవుడు అంటున్నాడు పూడ్చివేయబడిన బావులు. ఇలాంటి బావులుగా ఉంటే కూడా పెద్ద ప్రయోజనం ఏమీ లేదు. ఎందుకంటే ఎవరికి మనం ఉపయోగపడం, ఎవరికి ఎవరి దాహాన్ని మనం తీర్చమో అలాంటి వారితో కూడా
దేవుడికి ప్రయోజనం లేదు. అందుకే అంటున్నాడు ఆయన, పూడ్చివేయబడిన బావులు ఎవరంటే కొంతకాలం దేవుని కొరకు గొప్పగా బ్రతికి మరలా లోకంలో కలిసిపోయిన వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారు చాలా మంది ఉన్నారు. ఇది రెండవ రకం బావులు. అయితే మొదటిది నీళ్లు లేని బావులు, రెండవది పూడ్చివేయబడిన బావులు. అయితే ఇక మూడవది ఏంటని మనం చూడగలిగితే అదే ఆదికాండము, దయచేసి ఆదికాండము 29వ అధ్యాయము, ఆదికాండము 29వ అధ్యాయము మొదటి 3 వచనాలు జాగ్రత్తగా మనము చదువుతాము. యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను. అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను. అక్కడ దాని యొద్ద గొర్రెల మందలు 3 పండుకొని ఉండెను. కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను. అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీది రాతిని దాని చోటు నుంచుదురు. ఇది మూడవ రకం బావి. ఏంటంటే మూత వేయబడిన బావి. మూడో బావి కన్నా మూత వేయబడిన బావి. ఈ మూత వేయబడిన బావి ఎవరిని సూచిస్తుంది? మొదటి బావేమో నీళ్లు లేని బావేమో భక్తిహీనులను, వేషధారులను సూచిస్తుంటే, రెండో బావేమో దేవునిలో కొంతకాలం బ్రతికి మరలా లోకంలో కలిసిపోయిన వారిని సూచిస్తుంటే, ఈ మూత వేయబడిన బావి ఎవరిని సూచిస్తుంది? ఇప్పుడు ఆ మూత తీయబడితేనే ఆ బావి అనేది ఇతరుల దాహాన్ని తీరుస్తుంది, గొర్రెల దాహాన్ని తీరుస్తుంది. కానీ మూత వేయబడితే ఎవరి దాహాన్ని తీరుస్తుంది, ఎవరికి ఉపయోగపడుతుంది? మీరు ఆలోచించండి. ఇంతకీ మూత వేయబడిన బావి అంటే అది ఎవరిని సూచిస్తుంది? అసలు మూత ఎందుకు వేసేవారు? అమ్మ, మూత ఎందుకు వేస్తారమ్మా? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఒకవేళ బోర్లు పడకుండా ఫెయిల్ అయిపోతే దానికి మట్టి పూడ్చి దాన్ని ఏం చేయాలి? దాన్ని కప్పెట్టేసేయాలి. దాన్ని ఎందుకు? ప్రమాదం ఉంది. అందులో ఆడుకుంటూ పిల్లలు వెళ్ళిపోయి అందులో పడిపోయే ప్రమాదం ఉంది. అలాగే ఒకప్పుడు ఎలా ఉండేదంటే బావుల మీద మూతలు ఉండేటివి ఒకప్పుడు. ఎందుకంటే ఎవరైనా వెళ్ళిపోయి పడిపోవటమో లేదంటే గొర్రెలు పడిపోవటం అలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ పడకుండా జాగ్రత్తగా ఉండడానికి అప్పుడు పూర్వకాలంలో మూతలు ఉండేటివి. అయితే ఇది ఎవరిని సూచిస్తుంది? మూత వేయబడిన బావులు ఎవరిని సూచిస్తున్నాయంటే వారి దేవుని కొరకు బ్రతుకుతారు. దేవుని కొరకు బ్రతికేవారే. కానీ ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ శ్రమలు వచ్చేసరికి వాటిని సాకులుగా చెబుతూ దేవునికి ఉపయోగపడని వారు, దేవుని పనికి ఉపయోగపడని వారు, దేవునికి పనికి రాని వారే ఈ మూత వేయబడిన బావులు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే వీళ్ళలో సరుకు లేదని కాదు, కానీ దేవుని దగ్గరికి రావడానికి సాకులు చెప్పేవారు. మీరు చర్చికి ఎందుకు రాలేదమ్మా అంటే, అమ్మ మౌనంగా ఉంటారా, ఏదో కారణం చెప్తారా? చెప్పండి అమ్మా, చర్చికి ఎందుకు రాలేదమ్మా అంటే ఇట్లుంటారమ్మా? ఏదైనా ఒక కారణం చెప్తారా? ఏదో ఒక కారణం. కొంతమంది అంటారు, కరోనా కదండి పాస్టర్ రావడం, మరి ఎటు వెళ్ళటం లేదు. మరి అమ్మ ఎటు వెళ్ళటం లేదా? ఫంక్షన్కి వెళ్తుంటారు, అన్నిటికి వెళ్తుంటారు, షాపింగ్లకు వెళ్తుంటారు, ఫ్యామిలీ అన్నీ వెళ్తుంటారు. కానీ చర్చికి వచ్చేసరికి ఏమంటున్నారంటే సాకులు చెబుతున్నారు. దేవునికి ఏదైనా కార్యక్రమం ఉంది, అమ్మ ఇవ్వండి అంటే సాకులు చెప్పడం. ఇలా సరుకుంది లేదని కాదు, బావిలో నీళ్లున్నాయి లేవని కాదు. కానీ ఆ మూత అంటే అర్థం ఏంటంటే, ఆ మూత వేయబడటం అంటే అర్థం ఏంటంటే ఈ కష్టాలు, ఈ బాధలు, ఇవి ఏవైతే ఉన్నాయో వీటి వల్ల దేవునికి ఉపయోగపడని వారు, దేవుని దగ్గరికి రాని వారే మూత వేయబడిన బావులు. కష్టాలు వస్తాయి, బాధలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. కానీ మనం చూడగలిగితే ఎన్ని కష్టాలు వస్తాయి ఒకసారి పౌలు గారు మాట్లాడుతున్నారు. మనం అనుభవించే కష్టాల గురించి పౌలు గారు మాట్లాడుతున్నారు. ఇంతకీ ఏం కష్టాలు మనం చూడగలిగితే ఒకసారి చూడండి,
అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్న రోమిలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్న రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, దయచేసి 8వ అధ్యాయము 18 ఏం చెప్పారమ్మా మీకు వచ్చినమ్మా? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము చులకని మాత్రం శ్రమ అనే వచనము చూడమని ఏమంటారు? చులకని మాత్రం శ్రమ అంటారు కదా. 8వ అధ్యాయము కొరింథీ పత్రిక చులకని శ్రమ అని అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. 8వ అధ్యాయం 15వ వచనము అమ్మ ఉందా? అక్కడ ఉందా? చులకని శ్రమ అని అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడ ఉన్నది? ఈరోజు మనం అనుభవిస్తున్న శ్రమను చులకని శ్రమ అని పౌలు గారు మాట్లాడుతూ ఉంటారు. 8వ అధ్యాయము లేదా 17లో ఏముంది? 18 చదువుకుందామా దయచేసి. 8:18 ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాము. మరొక చోట పౌలు గారు రాస్తారు. ఏమని రాస్తారంటే మరొక చోట ఇవి చులకని మాత్రపు శ్రమ. ఈరోజు మనం భూమి మీద ఏవైతే శ్రమలు, ఏవైతే బాధలు, ఏవైతే కష్టాలను మనం అనుకుంటున్నామో మీరు అనుభవించేటివి అంటున్నాడు పౌలు గారు, అవి చులకని మాత్రపు శ్రమ, అవి చులకని మాత్రపు శ్రమ అంటున్నాడు. అమ్మ, పౌలు గారంత కష్టం మనం అనుభవించామా? యేసుక్రీస్తు వారంత కష్టం మనం అనుభవించామా? మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు వారు ఎన్ని కష్టాలు అనుభవించాడో మీరు ఆలోచించండి. ఆయన బ్రతికిన 33.5 సంవత్సరాలలో ఎన్నో నిందలు అనుభవించాడు, అవమానాలు అనుభవించాడు. ఏమన్నారు తెలుసా? ఆయన ఏమన్నారు? నువ్వు దయ్యం పట్టిన వాడు అన్నారు యేసుప్రభు. అనలేదమ్మా? అమ్మ, యేసుప్రభు దయ్యాలు వెళ్ళగొడుతుంటే ఈయన దయ్యం పట్టినవాడు, ఆ దయ్యముల వల్ల ఈ దయ్యములను వెళ్ళగొడుతున్నాడని అన్నప్పుడు యేసుక్రీస్తు వారు బాధతో అంటాడు, మీరు నన్ను అవమానిస్తున్నారు. మరొక చోట అన్నాడు యేసుక్రీస్తు వారు, నాకు అబ్రహాము తెలుసు, నేను అబ్రహాము కంటే ముందే ఉన్నానన్నప్పుడు అక్కడున్న శాస్త్రులు పరిశీలన అంటున్నారు, నీకు ఏ 10 సంవత్సరములు లేదే అని హేళన చేస్తూ, ఈయనకు అబ్రహాం తెలుసట అని హేళన చేస్తూ యేసుక్రీస్తు వారిని మాట్లాడిన సందర్భాలు మనకు తెలియవా? ఎన్ని అన్నారండి, ఎన్ని అన్నారు. అంతకంటే ఎక్కువ శ్రమలు మనం ఏం అనుభవిస్తున్నాం మీరు ఆలోచించండి. మనము ఎన్నైతే అనుభవించామో అవన్నీ కూడా యేసుక్రీస్తు వారు అనుభవించాడు. కానీ ఎక్కడ కూడా ఆయన పాపము చేసినట్టు కానీ, ఆయనలో లోపం ఉన్నట్టు కానీ మనకు ఎక్కడ కనపడదు. ఇంతకీ మనకెందుకు శ్రమలు వస్తున్నాయి, మనకెందుకు సమస్యలు వస్తున్నాయి, మనకెందుకు ఈ కష్టాలు వస్తున్నాయి అంటే ఇంకా మనం దేవునికి దగ్గర కావాలనే కానీ ఈ కష్టాల వల్ల, ఈ శ్రమల వల్ల సాకులు చెబుతూ దేవునికి ఇంకా దూరం అయిపోయేవారే మూత వేయబడిన బావులతో దేవుడు పోలుస్తున్నాడు. మనకి ఎందుకు రప్పిస్తున్నాడు శ్రమలంటే ఇంకా నువ్వు దేవుని దగ్గరికి రావాలని, ఇంకా దేవునిలో మన విశ్వాసం అనేది వృద్ధి చెందాలని ఇవి మనకు దేవుడు రప్పిస్తుంటే ఈ కారణాలతో, ఈ సాకులతో దేవునికి ఉపయోగపడని వారు, దేవుని గురించి ప్రకటించని వారు, దేవునికి సహకరించని వారే మూత వేయబడిన బావులు. అలాగని వీళ్ళలో సరుకు లేదని కాదు అమ్మా, సరుకు లేదని కాదు, సరుకుంది. కానీ ఏమైపోయిందంటే ఈ కష్టాలు, ఈ బాధలనే ఆ మూత వారి మీద వేయబడటం వల్ల దేవునికి ఉపయోగపడని వారు. మూత వేయబడితే ఎవరి దాహం తీరుతుంది, ఎవరికి ఉపయోగకరం, ఎవరికి ప్రయోజనకరం మీరు ఆలోచించండి. అందుకే ఈ కష్టాలను, ఈ బాధలను అపవాది వాటితో మన కాళ్ళు కట్టేసి దేవుని దగ్గరికి రానివ్వకుండా వాడు బంధిస్తున్నాడు, వాడు అడ్డుపడుతున్నాడు. అందుకే 3వ రకం బావి ఎవరంటే దేవునికి ఉపయోగపడని వాళ్ళు. వీళ్ళు కూడా వీళ్ళలో సరుకుంది లేదని కాదు,
సరుకుంది లేదని కదా, కానీ దేవుని దగ్గరికి రావడానికి మాత్రము సాకులు చెబుతుంటారు. అలాంటి వారిగా కూడా మరి మనం ఉండకూడదు. అలాంటి వారి వల్ల కూడా దేవుడికి ఉపయోగం లేదు. చివరిగా 4వ భాగంని చివరిగా మనం చూసుకొని ముగించుకుందాం. ఆదికాండం దయచేసి మరలా ఆదికాండంలోకి మనం వెళదాము. ఆదికాండం 16వ అధ్యాయము, దయచేసి ఆదికాండము 16వ అధ్యాయము 13, 14 వచనాలు జాగ్రత్తగా మనం అందరం కూడా చదువుకుందాం. ఆదికాండము 16వ అధ్యాయము చదువు. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు అందుచేత బేరు లాహుయి రోయి అను పేరు పెట్టబడెను. చాలా అక్కడ 14వ వచనంలో ఫుట్నోట్లో 3వ నంబర్ దగ్గర 3వ నంబర్ అని ఏమైంది, 3వ దగ్గర ఏమన్నా చూడమ్మా అమ్మ. 3వది ఏమనుందమ్మా? సజీవుని బావి. సజీవుని బావి. 3వ బావి ఏంటంటే సజీవుని బావి అంటున్నాడు. సజీవుని బావి అంటున్నాడు అంటే ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే ప్రతి ఒక్కరు కూడా ఒక సజీవుని బావి వలె, ఒక సజీవమైన బావిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. సజీవమైన బావి అనుకోండి, అందరి దాహాన్ని తీరుస్తుంది, అందరికి ఉపయోగపడుతుంది, అందరికీ ప్రయోజనకరముగా ఉంటుంది. ఈ సజీవమైన బావి ఎలాంటిదని మనం ఆలోచిస్తే ఒకరికి మాదిరికరంగా ఉంటుంది, ఒకరికి మార్గదర్శిగా ఉంటుంది, ఒకరిని దేవుడిలోనికి నడిపిస్తుంది. ఆ వెలుగుతారు, అనేకులను వెలిగిస్తారు, దేవుడి గురించి చెబుతారు, దేవుని దగ్గరికి నడిపిస్తారు. ఎవరని మనం ఆలోచిస్తే సజీవమైన బావులు, సజీవమైన బావులు. అందుకే మన ప్రారంభంలో దేవుడు ఏమంటున్నాడు? నీ హృదయంలో నుండి జీవ జలధారలు బయలు వెల్లును అన్నాడు కదా. మన హృదయంలో నుండి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయంలో భద్రం చేసుకోమని ఎందుకు అంటున్నాడంటే నీ హృదయంలో నుండి జీవ జలధారలు బయలుదేరాలి అంటే మనం ఎలా ఉండాలి అంటే సజీవమైన బావిగా మనం ఉండాలి. ఎదుటి వారికి మన జీవితం ఉపయోగపడాలి, ఎదుటి వారికి మన జీవితము ఉపయోగపడి దేవుడిలోనికి నడిపించే విధముగా మన జీవితం ఉండాలి. అప్పుడు మీరు ఎవరంటే సజీవమైన బావులు మీరు, సజీవమైన బావులు మీరు. అదే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఇంతకుముందు మనం చదువుకున్నాం కదండి, యోహాను సువార్త 4వ అధ్యాయం బైబిల్ మనం చదువుకున్నాం కదా. 4వ అధ్యాయంలో అక్కడ సందర్భం ఏంటంటే సమరయ స్త్రీతో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, సమరయ స్త్రీతో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ అంటున్నాడు, చదువు. అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా తప్పికొను, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునో తప్పికొనడు, నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడు నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు, అమ్మా బావి నీళ్లు తాగుతున్నారు, మీరు జనరల్ నీళ్లు తాగుతున్నారు, మీరు మినరల్ నీళ్లు తాగుతున్నారు, ఏ నీళ్లు తాగినా ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మీకు మరలా దాహం వేస్తుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. అమ్మ మరణించిన తర్వాత కూడా దాహం వేస్తుందా? అమ్మ మరణించిన తర్వాత కూడా దాహం వేస్తుందా? అమ్మ వేస్తుందా? చెప్పరేంటమ్మా? మరణించిన తర్వాత కూడా దాహం వేస్తుందా అమ్మా? ఇట్లు ఊపుతున్నారు కొంతమంది. అంటే నువ్వే చెప్పుకోనా? వేస్తుందా ఏదమ్మా? ధనవంతుడు ఏమంటున్నాడమ్మా? ధనవంతుడు బతుకున్నాడా చచ్చిపోయాడు? చనిపోయాడు. పాతాళ గుండానికి వెళ్ళిపోయి ఏమంటున్నాడు? అయ్యా నా నాలుకను చల్లార్చుటకు ఆ లాజర్ను పంపుము అంటున్నాడు. అంటే
ఇక్కడే యేసుక్రీస్తు వారు ఇచ్చే నీళ్లు మీరు తాగకపోతే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది? మనకి దప్పిక వేస్తుంది, దప్పిక అవుతుంది మనకు. అందుకే అంటున్నాడు యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడు మరలా దప్పికొనను, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడు నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. అంటే ఈ నీళ్లు త్రాగితే మీ హృదయంలో నుండి జీవజలధారలు ఉబికి అవి బయటికి వస్తాయి. అలా బయటికి రావటం వల్ల ఏమవుతుందంటే మీరు నిత్య జీవితమును మీరు పొందుకుంటారు. నిత్యము మీరు జీవించాలి అంటే ఇదిగో నేనిచ్చే నీళ్లు మీరు త్రాగాలి అంటున్నాడు. నేనిచ్చే నీళ్లు మీరు త్రాగాలి అంటున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు జీవజలం అనగానే తాగే నీరా? జీవజలం అనగానే తాగే నీరా? కొన్ని సంఘాలు జీవజల ప్రార్థనా మందిరం అని కొన్ని సంఘాలు ఉన్నాయి కదా, జీవజల ప్రార్థన. యేసుక్రీస్తు వారిచ్చే జీవజలం అంటే ఏంటది? అది మనం తాగితే అంటున్నాడు, అది మనలోటట ఇదిగో నిత్య జీవమునకై ఊరెడు నీటి బుగ్గగా ఉండును. ఊరెడు నీటి బుగ్గగా ఉండును అంటే నీ హృదయంలో నుండి జీవజలధారలు ఇదిగో ఉబికి బయటికి రావాలి అంటే యేసుక్రీస్తు వారిచ్చే ఆ నీళ్లు మనం తాగాలి అంటున్నాడు. అలా ఉన్నప్పుడు ఒక సజీవమైన బావిగా మనం ఉన్నప్పుడు అనేకుల దాహం తీర్చేవారిగా ఉంటాం, అనేకులను దేవుడి దగ్గరికి నడిపించేవారిగా ఉంటాం, మనము ఉపయోగపడతాము. మన వల్ల అనేకులు దేవుని దగ్గరికి రావడానికి ఆస్కారం ఉంది. ఎప్పుడంటే సజీవమైన బావిగా మనం ఉన్నప్పుడు. యేసుక్రీస్తు వారు చనిపోయారు, ఆయన సమాధి చేయబడ్డాడు. 3వ దినమున ఆయన సజీవుడిగా లేచాడు. దేవదూతలు అంటున్నాయి కదండి, సజీవుడైన వానిని మీరు మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? సజీవుడిగా ఆయన లేచిన తర్వాత ఎంతమంది దాహాన్ని ఆయన తీర్చాడు మీరు ఆలోచించండి. ఈరోజు క్రైస్తవుల సంఖ్య ఎంతంటే 400 కోట్ల మంది ఈరోజు దేవుని కొరకు బ్రతుకుతున్నవారు. 400 కోట్ల మంది ఈరోజు దేవుని కొరకు బ్రతుకుతున్నవారు. మరి ఎలా దేవునిలోకి వచ్చారని మనం ఆలోచన చేయగలిగితే సజీవుడైన యేసుక్రీస్తు వారు ఆయన ఒక బావిలాగా అనేకుల దాహాన్ని తీరుస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనము ఎలా ఉన్నాం మీరు ఆలోచించండి. ఈరోజు ఏ బావిలాగా మీరున్నారు? నీరు లేని నిరుపయోగముగా ఉండే ఒక నీరు లేని బావిలాగా మనం ఉన్నామా? లేదంటే ఇదిగో పూడ్చివేయబడిన బావిలాగా మనం ఉన్నామా? లేదంటే మూత వేయబడిన బావిలాగా మనం ఉన్నామా? సజీవమైన బావిలాగా మనం ఉన్నామా? ఏ బావిలాగా మనం ఉన్నామో ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. సాకులు చెప్పే మూత వేయబడిన బావిలాగా మనం ఉన్నామా? లేదంటే అనేకులకు ఉపయోగపడే జీవజల లేదంటే ఇదిగో సజీవమైన బావిలాగా మనం ఉన్నామా? ఈ 4 ఏదో ఒక దానిలాగా మనం ఉంటాం. ఈ 4 అది మనం సరి చేసుకుందామో. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ బావులు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే ఏ బావిలాగా మీరు ఉండాలని ఇష్టపడుతున్నారు, ఏ బావిలాగా మీరున్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఒకవేళ నీరు లేని బావిలాగా ఉంటే సజీవమైన బావిలాగా మనం మారిపోవాలి. ఒకవేళ పూడ్చివేయబడిన బావిలాగా ఉంటే మనం సజీవమైన బావిలాగా మనం మారిపోవాలి. ఒకవేళ మూత వేయబడిన బావిలాగా ఉంటే ఆ మూత తీయబడి అనేకులకు ఉపయోగపడే ఒక బావిలాగా మనం ఉండగలిగితే దేవుడు అంటున్నాడా? చివరిగా ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే 14వ వచనంలో, నేనిచ్చి నీళ్లు త్రాగివాడెప్పుడును దప్పికొనడు, నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని వానితో చెప్పాను. అంటే మనలో నుండి జీవజల ధారలు ఒకవేళ మనలో నుండి ప్రవహిస్తే మనం ఏం పొందుకుంటామంటే నిత్యము జీవించే ఆ ఇంటర్నల్ లైఫ్ ఏదైతే ఉందో దానిని మనం పొందుకుంటాము. ఎప్పుడంటే సజీవమైన బావిగా మనం ఉన్నప్పుడు. యేసుక్రీస్తు వారు సజీవమైన బావి అయితే మరి ఆయన ధరించుకున్న మనం నీళ్ళు లేని బావిలాగుంటే ఎలాగా? ఆయన ధరించుకున్న మనము పూడ్చివేయబడిన బావిలాగుంటే ఎలాగా? ఆయన ధరించుకున్న మనము మూత వేయబడిన బావిలాగుంటే ఎలా ఉంటుంది? మీరు ఆలోచించండి. కాబట్టి మనము సజీవమైన బావిలాగా ఉండాలి. ఎందుకంటే మన రక్షకుడు సజీవమైన బావి, మన దేవుడు సజీవమైన బావి, పరిశుద్ధాత్మ దేవుడు
సజీవమైన బావి. మీరు ఏ బావిలో ఉన్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకొని అందరూ కూడా జీవజల ధారలు బయటికి వచ్చే సజీవమైన బావిగా ఉండి నిత్య జీవాన్ని మీరు అందరూ పొందుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో ఈ వార్తలు మనలో ఫలించినట్లు మన మధ్యలో ఉన్న శ్రీమతి స్వర్ణ కిరణమ్మ గారు వారు ముందుకు విచ్చేసి